సో ఇప్పటికీ కూడా నేను విన్నది ఏంటంటే మీరు ఇప్పటికీ కూడా గుళ్ళు కడతారు అని చెప్పి వినడం జరిగింది. అవునండి, అన్ని అండ్ మేము నిన్న రియల్ గా లైవ్ లో కూడా చూసాం. పెద్ద పెద్ద స్టోన్స్ తో గుడి గోపురాలు కట్టడం కానీ, స్తంభాలు కానీ, గజ స్తంభాలు కానీ, దేవుడి యొక్క వాహనాలు తయారు చేయడం కానీ, రకరకాలటువంటి ఆకారాలతో చెక్కింది ఉంటాయి షేప్స్. సో అవన్నీ కూడా నిన్న మీరు అక్కడ తయారు చేయడం మా కళ్ళతో చూసాం. అవునండి. సో అవన్నీ ఎప్పటి నుండి చేస్తున్నారు సార్? గుళ్ళు కడతాం నాన్నగారి వాళ్ళ దగ్గర నుంచి బిగిన్ అయిందండి. అంతకుముందు మేము విగ్రహాలు, ఈ కిరీటాలు, మకర తోరణాలు, రేకు అంతవరకే చేసేవాళ్ళము. ఇతరి వస్తువులు చేసేవాళ్ళం. తర్వాత నాన్నగారి జనరేషన్ వచ్చిన కాడి నుంచి గుళ్ళు స్టార్ట్ చేసాము. గుళ్ళు కూడా ఒట్టి రాతి గుళ్ళకు సంబంధించినవి మాత్రమే మేము ఎక్కువగా చేస్తాము. సిమెంట్ గుళ్ళు చేయము. రాతి గుళ్ళు కూడా పర్టికులర్గా మేమే కావాలని చాలామంది అడుగుతారు. వాళ్ళ వరకు చూస్ చేసుకొని వాళ్ళది బడ్జెట్స్ అవన్నీ చూసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక ఇంజనీర్ని వాళ్ళకి మేము కేటాయించి అక్కడ వర్కర్ని, సూపర్వైజర్ని అక్కడ మేము ఉంచి వాళ్ళతో వాళ్ళు ఎలా అనుకున్నారో అలాగా వాళ్ళకి రన్నింగ్ అయ్యేట్టుగా మేము చూసి వాళ్ళకి గుడి మేము తొందరగా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము.